ఓ 30-40 ఏళ్ల కింద ఆటలు ఎట్లుండే ఏం కథ. దోస్తులంతా గుడి ఊరి 3 బాట్ల కాడ మటిలా ఆడేది. దొంగ పోలీసు, పల్లి, టుడుము, గోలీలాట, తప్పాలాట, బస్సాట, ముక్కుగిచ్చుడు, పెద్దుప్పు అని ఇట్లా బొచ్చడ ఆటలు. కానీ జమానా మారి పొల్లగాళ్ళంతా ఫోన్లలో ఆటకు మళ్ళిర్రు. అయినా సరే వెనకటి ఆటలు ఆడాడ మళ్ళా కానొస్తున్నాయి. ఇక చూడుర్రి పొల్లగాళ్ళ సంబరం ఎట్లుందో. ఫోన్ల మూతి పెట్టి తమాం ఇంకో ఆటే తెలియని పొలాలున్న ఈ జమానాలా ఈ తమ్ముళ్ళని చూడరే ఏసొంటి ఆటలు ఆడుతుర్రా. ఎన్నడో యాది మరిచిన పాత ఆటలను మళ్ళా బయటికి తీసిర్రు. 2 మోతాదు గిర్రలు, కట్టెలు, దాని మీద ఓ చెక్క సొంటిది పెట్టి మొత్తానికి ఓ బండి తయారు చేసిర్రు. అటు వెనక కాని లేపి గీ లేగదూడ మెల్లేస్తే ఇగే ఉంది. మంచిగా ఎడ్ల బండి తీర్ల శంగో బిల్లు అనుకుంటే ఊరి బయట చక్కర్లు కొట్టిరికి ఇట్లా చూడు టాంగా పోయినట్టు ఎట్లా పోతుందో. లేక అటు ఇటురికి కింద పడేయకుండా మంచిగా ముక్తాడేసి లగాంచి పట్టుకుర్రు. అంటే ఈ తాడు చేతిలో పట్టుకుంటే ఐచ్చటోళ్ళు ఎట్లా చెప్తే అట్లుంటది అన్నట్టు. ఇట్లా ఒగలేంకొగలు ఎక్కుకుంటా వెనక పొంటి ఉరుకుకుంటా మంచిగా చిల్లయ్యారు అన్నట్లు ఈ ఇచ్చేంద్రమైన బండి ఆట నిర్మల్ జిల్లా కుబీర్ మండలం దొడారన తండాల అయింది. ఈ జనరేషన్ లా ఫోన్లు చూసుకుంటా టీవీ చూసుకుంటా ఉండే పిల్లలకు ఈ కొత్త ఐడియాని మా అబ్బాయి ఒక ఆదర్శంగా నిలిచాడని మాకు కూడా చాలా గౌరవం ఉంది. ఇలాగే పిల్లలు కూడా పాత పద్ధతిని మన జీవితంలో మార్చుకోవాలని ఈ ఫోన్ల మీద కానీ టీవీల వెనుక కానీ అలాంటి ఆలోచనలు మార్చి కొత్త పద్ధతిలో ఒక ఐడియాని కనుక్కోవాలని మేము ఆశిస్తున్నాం. ఇక ఇది ఇట్లుంటే అటు అనంతపురం జిల్లాలో ఇంకో ఇచ్చేంద్రం యాడికి మండలం కుందనకోట అనే ఊళ్ళో ఈ అక్క తమ్ములు ఎసొంటి ఉపాయం చేసారు చూడు రే. ఎడ్లు బంద వస్తువు ఉన్నాయి అయినా సూత గింత కూడా జడసకుండా పాత టైర్ తీసుకుని దాన్ని కానిగ్గా ఇచ్చిర్రు. ఇక ఆ టైర్ మీద 3 అక్కలు కూర్చుంటే తమ్ముడు చూడు ఎడ్లను ఎట్లా ఇస్తుండో హడి హడి అనుకుంటే మంచిగా పొలం కాడికి పోతుర్రు. పిల్లల ధైర్యం చూడరు ఎట్లుందా. లెక్కకైతే ఊర్లో పొంటుండే జనాలకి ఇది మామూలు ముచ్చట్నే, కాకపోతే పట్నంలో ఉండే జనాలకి పెద్ద ఇచ్చేంతరం. అందుకే టైం దొరికితే వెనకటి ఆటలు ఆడాలి. అట్లయితేనే పాత రోజులు యాదికొస్తాయి, పెయ్యి సుధా గట్టిగుంటది అని అనుకుంటారు ఈ ఆటలు చూసిన జనాలు.